యాడెడ్ షుగర్స్ వలన అంటే ముఖ్యంగా కృత్రిమ చక్కెరల వలన మనకు చాలా అనారోగ్యకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వీటిని ముఖ్యంగా మనం వంట చేసేటప్పుడు లేదా ప్రాసెసింగ్ అప్పుడు లేదా ఆహారానికి రుచి కోసం టెక్స్చర్ కోసం వీటిని కలుపుతారు. వీటిని మనం యాడెడ్ షుగర్స్ అంటాము. అయితే మన అమెరికా FDA అంచనాల ప్రకారము మన రోజువారీ లైఫ్లో 50 గ్రాముల కంటే ఎక్కువ యాడెడ్ షుగర్స్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏమవుతుందంటే అది శరీరంలో హానికారకమైనటువంటి వ్యాధులకు దారితీస్తాయి అన్నమాట. అంటే యాడెడ్ షుగర్స్లో ఎందుకు హానికరం అంటే అవి మన శరీరానికి ఎటువంటి న్యూట్రియంట్స్ని కానీ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ శక్తిని కానీ ఇవ్వవు. అది దానివలన మన శరీరానికి చాలా నష్టాలు ఏర్పడతాయి. యాడెడ్ షుగర్స్ని ఎక్కువగా తీసుకోవటం వలన మన శరీరంలో క్రోన్స్ డిసీజ్, మల్టిపల్ స్క్లిరోసిస్ వంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వంటి జబ్బులు వస్తాయి. ఇది చాలా ప్రమాదకరము. అలాగే మనకు టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు పెరిగిపోవటము ఇలాంటివి వస్తాయి. 5% చక్కెర తీసుకుంటే 6% గుండె జబ్బులు పెరుగుతాయి. 10% చక్కెర తీసుకుంటే మనం పక్షవాతం వచ్చే రేటు 20% పెరుగుతుంది. కాబట్టి చక్కెర యాడెడ్ షుగర్స్ వలన మనకి మన శరీరంలో ఫ్యాట్ అంటే కొవ్వు పేరుకుపోయి మనకు ఊబకాయము, ఒబేసిటీ వంటి జబ్బులు రావటం, అలాగే ఫ్యాటీ లివర్ లాంటి జబ్బులు రావటము, అలాగే టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటము ఇవన్నీ జరుగుతాయి. అలాగే మనం చక్కెర ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే మన చిన్న ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా బదులు చెడు బ్యాక్టీరియా చేరిపోవటం వలన మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ ఏర్పడి మనకు కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా లిపిడ్స్, ఎలాస్టిన్ మరియు కొల్లాజన్ లాంటి ప్రోటీన్స్తో చర్య మన శరీరంలో అంటే ఏజింగ్ అంటే చర్మం ముడతలు పడటము, అంటే త్వరగా వృద్ధాప్య చావులు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే త్వరగా ఏజింగ్ జరుగుతుందన్నమాట. ఇది ఒక బ్రెయిన్ శక్తి పెరిగిపోయి నిద్ర పట్టకపోవటం అంటే ఇలాంటి నష్టాలన్నీ జరుగుతాయి. కాబట్టి యాడెడ్ షుగర్స్ వలన డిప్రెషన్ కలుగుతుంది, మన మూడ్ ఫోకస్గా ఉండదు, ఏకాగ్రత ఉండదు, ఐక్యూ ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ నివారించుకోవాలంటే మీరు యాడెడ్ షుగర్స్కి అంటే కోకోకోలాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాంటి బయట తిరిగేటువంటి ఫుడ్స్ జోలికి వెళ్లకుండా న్యాచురల్గా దొరికేటువంటి పండ్లను, తాజా కాయగూరలను తినండి. ఆ విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. My channel name is Rahman's Health and Biology Hub.